సీఎం రేవంత్ రెడ్డి రేపు రాష్ట్ర మంత్రివర్గంతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే వానాకాలం పంటల ప్రణాళికపై చర్చించే అవకాశం ఉందని, ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి రేపు మంత్రివర్గంతో అయితే భేటీ కాబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాము లైవ్లో అయితే సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, రేపు జరగబోయే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది, ముఖ్యంగా వేటిపై దృష్టి పెట్టబోతున్నారు? గుడ్ మార్నింగ్ దీపిక. రేపు మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ నెల 13వ తేదీన జరిగిన ఏదైతే లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో దాదాపు 45 రోజుల పాటు అసలు సచివాలయం వైపు చూడని ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులందరూ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నేపథ్యంలో 13 తర్వాత పరిపాలనపై దృష్టి సారిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా గత 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు పలు శాఖల అధికారులతో కూడా కసరత్తు చేసి సమీక్ష సమావేశాలు జరిపారు. ముఖ్యంగా ఏదైతే లోక్సభ ఎన్నికల సమయంలో ఒక ప్రధాన ఎజెండాగా ప్రభుత్వానికి సవాల్గా మారిన రైతు రుణమాఫీ అంశం అనేది చాలా ప్రధాన ఎజెండాగా ఈరోజు ప్రభుత్వం ముందు సవాల్గా మారింది. దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్ల రూపాయలు కావాలని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది. దీనికోసం ఇతర రాష్ట్రాల్లో కూడా అధ్యయనం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ 40,000 కోట్ల రూపాయలు ఏ విధంగా సమీకరించాలి, ఉన్న వనరుల పరిస్థితి ఏంటి, అదేవిధంగా దీన్ని ఇంకా ఇతర మార్గాల ద్వారా ఏ విధంగా సేకరించాలి, ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాల్సిందని చెప్పి అధికారులకు ఇప్పటికీ ఆదేశాలు చేయడం జరిగింది. దాంతోపాటు ఎఫ్ఆర్బిఎం లోబడి, తర్వాత ఇక్కడ ఆర్బీఐ నిబంధనలకు లోబడి కూడా తెచ్చిన అప్పులు కానీ చేస్తున్న పథకాలు కానీ దానికి కేటాయించిన బడ్జెట్ కూడా ఆ విధంగా ఉండే విధంగా కూడా గత 2 రోజులుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సమీక్ష సమావేశాల్లో చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేమ నరేంద్ర రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. అయితే ఇవాళ మొత్తం కూడా తన నివాసంలోనే సీఎం రేవంత్ రెడ్డి గడపనున్నారు. ముఖ్యంగా రేపటి బడ్జెట్ కసరత్తు పైన పలు శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడటం, కొంతమంది జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అంశాలపైన కూడా దృష్టి సారించే పనిలో ఉన్నాడు. అయితే ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే, నిన్న రాత్రి పెద్ద ఎత్తున వర్షాలు కురవటం, చాలా జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోవడం, అది తడిసి ముద్దయిపోవటం వంటి నష్టాలపైన కూడా నిన్న ఇప్పటికే వైపు 500 రూపాయలు బోనస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది. దానికి తోడు నిన్న వర్షం పడి పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోవడం, రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా పొద్దున్న నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరాధిస్తున్నారు. ఆ జిల్లా కలెక్టర్తో పాటు ఆ జిల్లాల మంత్రులతో మాట్లాడి ఆరాధిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు అధైర్యపడకుండా ఉండేందుకు అందరం కూడా సమిష్టిగా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, ఇతర శాఖల అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే రేపు కేబినెట్ సమావేశంలో మాత్రం చాలా కీలక నిర్ణయంగా మారే ఏదైతే రైతు రుణమాఫీ అంశమే చాలా కీలక నిర్ణయంగా ఎజెండాగా ఉంటుంది. దీనికి సంబంధించిన విషయంలో అన్ని శాఖల సమన్వయంతో చేసుకొని పూర్తి స్థాయిలో కూడా ఆదాయ వనరులు సమీకరించేందుకు ముఖ్యంగా ఫైనాన్స్ ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా అందరితో కూడా సుదీర్ఘంగా చర్చించి ఈ 40,000 కోట్ల రుణమాఫీ ప్రధాన ఎజెండాగా రేపు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రైతు భరోసా కింద ఇస్తున్న రైతు బంధు పథకం, అదేవిధంగా వచ్చే పంటకి రైతు బంధు పథకం గత ప్రభుత్వం 10,000 ఇస్తే 15,000 ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. అయితే వచ్చే పంట నుంచి దాన్ని అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. దాంతోపాటు 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకి 2,500 రూపాయలు అందిస్తామని చెప్పడం, తర్వాత రైతు భరోసా పథకం కింద ఇస్తున్న రైతు బంధు పథకం కేవలం రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఆ కౌలు రైతుల విషయంలో కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో కూడా రేపు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. దీంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం కూడా కొలికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో కోదండరాము, తర్వాత అమీర్ అలీ ఖాన్ల పేర్లను
ప్రభుత్వం సిఫారసు చేసి పంపింది. దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుర్ర సత్యనారాయణ దాసు శ్రావణ్ ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది. మళ్ళీ కోర్టు గవర్నర్ను ప్రభుత్వాన్ని ఆదేశించింది. మళ్ళీ వాళ్ళ పేర్లను కూడా సిఫారసు చేసి వారిద్దరి పేర్లను కూడా ఆమోదం కోసం తీసుకునే అవకాశం కూడా కనబడతా ఉంది. మరోవైపు ప్రజాపాలనపై మొత్తం కూడా 100% దృష్టి పెడతాను అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఇంకా 12 మందితోనే రాష్ట్ర మంత్రివర్గం ఉంది. దాన్ని ఇంకా 6 పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దాని కూర్పు కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది. మొత్తంగా ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా క్యాబినెట్లో ప్రస్తుత ధాన్యం కొనుగోలు కానీ ఇతర పంటలకు రైతు పంటలకు ఇచ్చే బోనస్ విషయంలో కానీ క్యాబినెట్లో సీరియస్గా చర్చించే అవకాశం కనబడుతుంది. దీపిక. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.